మహోన్నతుడైన యేసు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 10వ అధ్యాయం. నోవహుకి 3 సంతానం. ఆ 3 కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్న తర్వాత సంతానం కలిగింది. వారికి పిల్లలు పుట్టారు. వారి పేర్లు వివరిస్తూ ఉన్నారు. ఈ యొక్క మూడవ కుమారుడైనటువంటి యాపేతు మొట్టమొదటిగా సంతానాన్ని కలిగి ఉండొచ్చు. ఈ యొక్క యాపేతు పిల్లలు, వారి యొక్క సంతానం ఇశ్రాయేలీలకు ఉత్తర ఈశాన్య వాయు ప్రాంతాల్లో స్థిరపడి ప్రజల వంశకర్తలు వీళ్ళందరూ కూడాను. యావాను అంటే గ్రీసు దేశం. ప్రస్తుతం వాళ్ళు బైబిల్ ప్రకారంగా గ్రీసు దేశంలో ఉండేటువంటి వారు. ఆముకి సంతానం కలిగింది. ఈ యొక్క ఆము సంతానం విశిష్టత ఎక్కువగా ఉంది. ఈ యొక్క యాపేతు పిల్లల గురించి వారి యొక్క తదనంతరం కానీ వారి వంశవృక్షంలో కానీ ఎవరు అంత ప్రాముఖ్యత సంతరించుకున్న వారు లేరు. కానీ హాము విషయంలో మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రజలు సిద్ధపరచబడ్డారు. వీళ్ళు ఇశ్రాయేలుకు తూర్పు, దక్షిణ, నైరుతి ప్రాంతాల్లో స్థిరపడి అక్కడ నివసించారు. కూషు అనే పేరుతో 2 ప్రాంతాలు ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఒకటి నేటి దినాల్లో ఐథియోపియాలో కొన్ని భాగాలు, రెండవది నేటి ఇరాక్ ప్రాంతాల్లో ఉంది. మిస్రయిం అనగా ఈజిప్ట్కి మరో పేరు. అంటే ఈ యొక్క హాము యొక్క సంతానం ఐగుప్తుని ప్రారంభించి ఐగుప్తి అంతా కూడా వారు వ్యాప్తి చెందారు అని మనకు అర్థం అవుతుంది. మొట్టమొదటిగా నోవహు వారి యొక్క 3 కుమారులు సంతానమే యావత్తు ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యారు. ఆయా దేశాలుగా, ఆయా ఖండాలుగా, ఆయా జాతులుగా వారు విడిపోవడం కారణం కూడా ఆదిలోనే. చాలా మందికి ఏది ఎప్పుడు ఎలా ప్రారంభమైందో తెలియదు. కానీ బైబిల్ అంతా కూడా సుస్పష్టంగా వివరిస్తూ ఉంది. చాలా మత గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ కూడా విశిష్టత పొందినటువంటి ఏకైక గ్రంథం, ప్రపంచ రికార్డులను కొట్టిన గ్రంథం ఈ యొక్క బైబిల్ గ్రంథమే. ఎందుకంటే ఈ చరిత్ర అంతా కూడా వాస్తవం అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఏదో 1-2 ఆధారాలు కాదు, ప్రతిదీ ఆధారభూతమైనదే. మరి మిగతా వాటిని మనం గమనిస్తే అలా ఏమీ లేదు. ఎవరో ఒక స్టోరీ, ఎవరో కొద్దిమంది జరిగిన జీవిత విధానాలు, వారు అనుసరించిన పద్ధతులు, వారు బ్రతుకున్న బ్రతుకు, వారు వేసిన వేషాలు, ఇవన్నీ ఉంటాయి. కానీ బైబిల్ అలాంటిది కాదు. సృష్టి ప్రారంభం నుంచి మానవ విధానం, వారి జీవిత పరిస్థితులు, వారితో దేవుడు కలిగినటువంటి సహవాసం, దేవుడికి ప్రజలు దూరమైతే దేవుడు చేసిన శిలువ కార్యం, ఆయన త్యాగం, పునరుద్ధానం, ఆయన రాబోతున్న విధానాలు, అనంతరం జరగబోతున్న సంవత్సరాల యొక్క పరిపాలన అద్భుతంగా
ప్రారంభము నుంచి ఈ సృష్టి ముగింపు వరకు కూడా రాయబడి ఉంది. ఇంత విశిష్టత ఈ బైబిల్ గ్రంథానికి ఉంది. ఈ యొక్క హాము కుమారులలో కూసుకి నిమ్రోదు అనేటువంటి వ్యక్తి పుట్టాడు. ఈ నిమ్రోదు ఆ దినాలలో పరాక్రమశాలి అట. దేవుని ఎదుట పరాక్రమశాలిగా ఉన్నాడు అని అతనికి బిరుదు కూడా వచ్చింది. నిమ్రోదు కొన్ని దేశాలను ప్రారంభించాడు. షినారు దేశంలో బాబేలు, ఎరేకు, అకాదు, కల్నే ఇలాంటి పట్టణాలు అతను ప్రారంభించి తన స్వాధీనం చేసుకుని అతను వాటన్నిటినీ ఏలడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, తర్వాత ఈ ప్రపంచంలో అతి బలమైనటువంటి దేశంగా పిలువబడుతున్నటువంటి అషూరు అతను ప్రారంభించిందే. నినివే అతను ప్రారంభించిందే. అవి నేటికి కూడా మనం చరిత్రలో ఉన్నట్లుగా చూడగలుగుతాం. బాబేలు కానీ నినివే పట్టణం కానీ దేవుని ఉగ్రతకు గురైపోయి లేకుండా పోయాయి, కానీ చరిత్రలో ఉన్నాయి అని నేటికి కూడా అద్భుతమైన రుజువులు ఉన్నాయి. ఒక వ్యక్తి సామాన్యమైన వాడే, కానీ దేవుడు తనని హెచ్చించగా బహుబలవంతుడయ్యాడు. కొన్ని దేశాలను మాత్రమే గాక కొన్ని సొంత దేశాలను కూడా అతను నిర్మాణం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఒక్కొక్కటి గమనిస్తే బైబిల్ కాలాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్న కొన్ని ప్రాముఖ్యమైన నగరాల్లో నిమ్రోదు స్థాపించినవి ఉన్నాయి. అది నినివే, బాబేల్ అనగా బబులోను. ఈ రెండు నగరాలు కూడా చాలా కాలం కిందటే నాశనం అయిపోయాయి. దేవుని ఉగ్రతకు గురి కావలసి వచ్చింది. అయితే దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక చూడండి, ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పనిని జరిపించుకుంటూ ఉన్నాడు ఆయన. ఈ యొక్క హాము కుమారులో మిశ్రాయిము ఉన్నాడు. ఆ మిశ్రాయిముకు సంతానం కలిగితే ఆ సంతానం ఒక్కొక్క వంశముగా ప్రారంభించబడిందంట. అందులో ఫిలిస్తీన్లు ఉన్నారు. హాము తన జీవితం ఒక అద్భుతమైనది అని చెప్పాలి. నేటికి కూడా నిలిచిపోయేటువంటి చరిత్రను సృష్టించినటువంటి సంతానం హాముదే. ఫిలిస్తీన్లు మనం అనేక సార్లు చెప్పుకుంటాము, ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ఉన్నవారు వీరు అని. దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఒక గొప్ప ప్రజానీకం అది. ఈ ఫిలిస్తీ వారు మధ్యధర సముద్ర తీర ప్రాంతాల్లో జీవించేవారు. బైబిల్లో న్యాయాధిపతులు, ఇశ్రాయేలు రాజుల ఆరంభ దశల్లో వీరి యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుని ప్రజలను బాధ పెట్టడంలో, ఇశ్రాయేలీల మీద తిరుగుబాటు చేసి దండెత్తి వాళ్ళని స్వాధీనం చేసుకోవడంలో చాలా ప్రాముఖ్యత ఈ ఫిలిస్తీన్లకు ఉంటుంది. ఈ ఫిలిస్తీన్లను దేవుడే అణిచేసి లేకుండా చేశాడు. అలాంటి అద్భుతమైన జాతి హాము కుటుంబంలో నుంచి వచ్చింది. కనాను అనేటువంటి వ్యక్తి
ఇశ్రాయేలు వారు వాళ్ళను తరిమివేయక ముందు వీరిలో కొన్ని జాతులు కనానులో నివసించారు. ఈ కనానీయులు ఇశ్రాయేలీలు వారు కనానీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నారని, వారు ఎత్తరులు అని, బలశాలులని యెహోషువకు సాక్ష్యం చెప్పిన జాతి ఇదిగో ఈ కనానీయులే. వారు ఇశ్రాయేలీలు మెడతల్లాగుండిన వారుగా అనిపించినా వారు ఒకసారి దండెత్తి వారి దేశం మీదకి, రాజ్యం మీదకి, పట్టణాల మీదకి వెళ్ళినప్పుడు వారు నామ రూపాలు లేకుండా అయిపోయారు. అది అలాంటి ప్రారంభం ఈ కనాను కుటుంబానిది. ఈ కనాను ఎవరు అంటే హాము యొక్క కుమారుడే. అంటే చరిత్ర సృష్టించిన వారిలో తొలి అద్భుతమైన వ్యక్తుల్లో హాము యొక్క సంతానం ఎంత ప్రాముఖ్యంగా కనబడుతుందో మనం గమనించగలుగుతాం. వీరు ఆయా దేశాలకు ఎగబాకి ఆయా దేశాలను ప్రారంభించిన వ్యక్తులు. అనంతరం బహుశా షేముకు పిల్లలు లేటుగా పుట్టుండొచ్చు. అందుకనే వారి పేర్లు ఆలస్యంగా రాయబడి ఉన్నాయి. యాపేతుకు బహుశా ముందు పుట్టుండొచ్చు, హాముకు తర్వాత కలిగి ఉండొచ్చు, షేముకు వాళ్ళిద్దరు తర్వాత సంతానం కలిగి ఉండవచ్చు. వాస్తవానికి షేము, హాము, యాపేతు అని రావాలి. కానీ ఇదంతా రివర్స్లోకి వస్తుంది అంటే మనకు అర్థం అవ్వాల్సింది, చిన్నోడికి పిల్లలు ఫస్ట్ పుట్టారు, రెండోడికి తర్వాత పుట్టారు, మొదటోడికి ఆలస్యంగా పుట్టారు. వారి యొక్క సంతానం ప్రాముఖ్యత కలిగిందే. ఎందుకు అనంటే వారు దేవుని సెలవు చొప్పునే ఉద్భవించిన ఒక అద్భుతమైన జాతిని ప్రారంభించిన వారు. ఎవరు అనంటే షేము అబ్రహాముకు, ఇశ్రాయేలు వారికి పూర్వీకుడిగా ఉన్నాడు. వారి యొక్క సంతానంలో నుంచి ఎబేరు వచ్చాడు. ఈ ఎబేరు గురించి మనం ఆలోచన చేస్తే మనకు అర్థం అవుతుంది. అంటే అబ్రహాము యొక్క పూర్వీకుడు ఎవరు అనంటే షేము. ఈ షేము యొక్క సంతానం దీవెనకరంగా ఉంది అని మనం చెప్పగలుగుతాం. కారణం ఏంటి అనంటే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాము తర్వాత తన కుమారుడైన ఇస్సాకు దేవుని చేత ప్రేమించబడి వాగ్దాన పుత్రుడయ్యాడు. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచబడ్డాడు. దేవునితో పోరాడి గెలిచినవాడు. తన సంతానమైనటువంటి యోసేపు దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకొని ఇశ్రాయేలు జాతిలో ప్రప్రథమైనటువంటి స్థానం వహించిన వాడుగా ఉన్నాడు. అలాగున్న ఈ అబ్రహాము సంతానం భూమి మీద ఆశీర్వాదకారకంగా మార్చబడింది. దానికి మూల పురుషుడు ఎవరనంటే షేము. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క జనం ప్రారంభించబడితే ఆ ప్రారంభించబడిన జనం యొక్క ప్రాముఖ్యత ఎలాగుందో గమనిస్తే ఇప్పుడు మనం ఎలాగుండాలో అర్థం చేసుకోవాలి. యాపేతు కుటుంబము చాలా మంది సంతానంతో ఉంచబడినా వారు అంతగా ప్రసిద్ధి చెందిన వారుగా ఉండక సముద్ర ప్రాంతంలో నివసించే వారుగా ఉండిపోయారు. కానీ మరలా గుర్తు చేస్తున్నాను, హాము కుటుంబం కానీ
షేము కుటుంబము గాని వారు తరాలకు దీవెనకరమైన సంతానాన్ని వారు కలిగి ఉన్నారు. ఈరోజు ఆత్మ సంబంధంగా మనం ఎలా ఉండాలి అని అంటే షేము కుటుంబములాగా ఉండాలి. తరతరాలకు ఆశీర్వాదకారకమైనటువంటి సంతానాన్ని వారు కలిగి ఉన్నారు. వారికి కుమారులు పుట్టిన తర్వాత అందులో ఒకరికి పెలేగు అనే పేరు పెట్టారు. ఆ దినాల్లో భూమి దేశములుగా విభాగించబడినట్లుగా ప్రజలు చెదిరి అక్కడ వారు నివసించడం ప్రారంభించారు. అంటే షేము యొక్క కుటుంబములో పెలేగు పుట్టిన తర్వాత దేశాలుగా ప్రారంభించబడ్డాయి. దేశం ఎలాగొచ్చింది అని మనం మాట్లాడుకుంటే కొన్ని వందల సంవత్సరాల కిందటే కనిపెట్టారు, తెలిసింది అని కొన్ని దేశాల గురించి మనం మాట్లాడితే కొన్ని వందల సంవత్సరాల కిందట వీళ్ళు కనిపెట్టుంటారు. కానీ ఎప్పుడో ఆదిలోనే నోవహు సంతానం యావత్తు ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయి బ్రతికారు వాళ్ళు. దేవుడు ప్రతిదానికి కూడా కారణాన్ని బైబిల్లోనే రాశాడు. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. తరాలకు దీవెనకరంగా దేవుడు ఒక వ్యక్తిని ఉంచాలి అని అనుకున్నప్పుడు ఆ దీవెనకరమైన స్థితిని పొందుకోవటానికి ఆ దేవునికి విధేయత చూపించవలసిన వారముగా ఉన్నాము. నీ కుటుంబం ఎలాగుంది? దీవెనకరమైన కుటుంబంగా ఉందా? ఫలభరితమైన కుటుంబంగా ఉందా? ఒకవేళ అలా గనక లేకపోతే ప్రభు యొక్క సహాయాన్ని కోరి ఆయన చిత్తానికి విధేయత చూపించి నీ కుటుంబాన్ని, నీ తర్వాత తరాన్ని ఆయన దీవెనకరంగా ఉంచేటట్లుగా ఆయన సహాయాన్ని కోరుకో. దేవుడు కొన్నిసార్లు కొంతమంది విషయంలో కొన్ని కార్యాలు చేయడంలో ఆలస్యం చేస్తారు. ఆలస్యమైంది అనంటే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అనంటే దేవుడు జరిగించడం ఇష్టం లేదు అని కాదు, ఆయన జరిగించడంలో ఏదో బలమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు అనేది వాస్తవం. ఈ చరిత్ర ప్రకారంగా మనం చూస్తే షేము, హాము, హ్యాపేతు అని రాయబడవలసినది అదంతా కూడా రివర్స్ లో రాయబడింది. రాయబడుతూ షేము గురించి చెప్తూ షేముకు కూడా పిల్లలు పుట్టారు అన్నాడు. అంటే ఖచ్చితంగా ఆలస్యమైన తర్వాతే పుట్టుంటారు. దాన్ని బట్టి వారు ఎంత ఆశీర్వదించబడ్డారో, ఆలస్యమైన వారు ఆశీర్వాదానికి వారసులుగాను, వారి తరం తర్వాత వారి సంతానం దేవుని యొక్క దీవెనను మెండుగా పొందుకున్న వారుగా ఉన్నారు. అలాగున్న తరతరాలకి దీవెనకరంగా ఉండాలి అని దేవుని వాక్యపు వాగ్దానమును మనం స్వతంత్రించుకోగలిగినట్లుగా హృదయాన్ని ప్రభుకి పరిపూర్ణంగా అప్పగిద్దాం. నీ వలన ఒక చరిత్ర ప్రారంభించగలిగితే, నీ వలన ఒక చరిత్ర నూతనంగా సృష్టించబడితే నీవు కూడా తరాలకు దీవెనకరంగా ఉంటావు. నిన్ను సామాన్యంగానే పుట్టించలేదు దేవుడు, అందరిలాగే జన్మించుంటావు. కానీ నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు. ఆ ప్రత్యేకమైన ఉద్దేశము నువ్వు తెలుసుకొని దేవునిలో సాగితే దేవుని యొక్క బలమైన కార్యాలు నువ్వు పొందుకుంటావు. కనుక అట్టి విధంగా అందరి జీవితాల్ని, హృదయాల్ని దేవుడు సంసిద్ధ పరచునుగాక. ఆమేన్.